ఈ యొక్క లిక్కర్ రాని, అక్కడేమో డైమండ్ రాని, ఇక్కడేమో లిక్కర్ రాని, వీళ్ళు ఈ రెండు రాష్ట్రాలకు పట్టిన దరిద్రాలు. వీళ్ళు ఇక్కడ ఉంటే మాత్రం ఎటువంటి అవకాశాలు మాదిగలకు కానీ బీసీ బిడ్డలకు కానీ వచ్చే అవకాశాలు లేవు. ఎంతో మంచి హృదయంతో ఈ రోజున రాజకీయ అవకాశాలు కల్పించాలని వస్తున్న పవన్ కళ్యాణ్ అడ్డుకుంటే ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. లిక్కర్ రాని, ఈ రోజు నుండి నిన్ను లిక్కర్ రానిగానే మేము ఈడున్నటువంటి దళిత బిడ్డల మాదిగ బీసీ కమ్మరి కుమ్మరి గౌడ యాదవ విద్యార్థి నాయకులకి అవకాశాలు కల్పించడానికే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క జనసేన పార్టీని ఈడ అభివృద్ధి చేయడానికి వస్తే నీకేంటి నొప్పి అంటున్నాం. గుర్తుపెట్టుకో కవితమ్మ, ఈ రోజున నువ్వు 400 కోట్ల రూపాయలు విలువ కలిసిన హోటళ్ళు స్థాపించుకుంటే పర్లేదు, 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, నీ యొక్క జాగృతి ఫండ్ మీద లక్షల కోట్లు నువ్వు వేల కోట్లు దోచుకోవచ్చు, నీ యొక్క బినామీ ఆర్మూరు పాండు పేరు మీద అనేకమైన బినామీ ఆస్తులు పెట్టుకోవచ్చు. కానీ ఈ రోజున రాజ్యాంగబద్ధంగా ఏదైతే చట్టాలకు లోబడి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క కోడి చెరువుని యొక్క ల్యాండ్ని కొనుగోలు చేస్తే రైతుల నుండి తప్ప అని మేము అడుగుతా ఉన్నాం.